హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే మీ దగ్గర కేవలం 10th క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ అనేది చేస్తూ అంటే మీకు ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. ఓన్లీ మీ దగ్గర 10th అనేది క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. ఇది వచ్చేసి మనం ఆఫ్‌లైన్‌లో పంపించాల్సి ఉంటదన్నమాట అప్లికేషన్ వచ్చేసి. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరు అప్లై చేయొచ్చు, నోటిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటితో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మనకి ప్రైవేట్ ఛానల్ అలాగే కెరీర్ గైడ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ ఏంటంటే మీకు డైలీ కెరీర్ గైడ్ వీడియోస్ అలాగే మనకి ప్రైవేట్ తాలూకా జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తుంటాయి. సో అక్కడ కూడా మీరు అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవుతామండి. అక్కడ ఏంటంటే మీకు డైలీ ఇన్స్టెంట్ అలర్ట్స్ అనేవి వస్తుంటాయి. అలా మీకు డైలీ మనకి మల్టిపుల్ జాబ్ నోటీస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సో అన్నిటికీ మనం డెడికేటెడ్‌గా వీడియోస్ అయితే చేయలేము కాబట్టి సో మేమేంటంటే అక్కడ ఇన్‌స్టెంట్‌గా లింక్స్ కానీ, అలర్ట్స్ గాని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ క్లియర్‌గా గమనించండి. మనకి సెలక్షన్ వచ్చేసి పూర్తిగా మనకి మెరిట్ బేసిస్ మీద సెలక్షన్ అనేది జరుగుతదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అయితే ఆ మెరిట్ బేస్ ఎలా ఉంటదంటే అది టోటల్‌గా మనకి 100 మార్క్స్ బేసిస్ మీద ఉంటుంది. కంగారు పడకండి, ఎగ్జామ్ అయితే కాదు. ఇదో క్లియర్‌గా చెప్తానండి. అయితే ఈ మెరిట్ ఎలా ఉంటుందంటే మీకు ఏ ఇయర్‌లో క్వాలిఫికేషన్ అయ్యింది, అలాగే మీకు ఆ మార్క్స్ ఎంతొచ్చాయి ఆటి బేసిస్ మీద మనకి 75% అంటే మనకి టోటల్‌గా 75 మార్క్స్‌లోనే మీకేంటంటే అలొకేషన్ అనేది చేస్తారని చెప్తున్నారు. అలాగే మీకేంటంటే గవర్నమెంట్ దాంట్లో మనకేంటంటే లైక్ ఇదిగొచ్చేసి మనకి హెల్త్ డిపార్ట్‌మెంట్ కదా! సో, హెల్త్ డిపార్ట్‌మెంట్ రిలేటెడ్ మీరేదైనా కాంట్రాక్ట్ గాని, ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ గాని మీరు చేస్తే గనక మీకు ఇంకా మోర్ బెనిఫిట్ అయితే ఉంటదనేసి మార్క్స్ అనేవి అప్ టు 15% అంటే మనకి టోటల్‌గా మిగతా మార్క్స్ అనేది వస్తదనేసి బేసిక్‌గా క్లియర్‌గా చెప్పడం అనేది జరిగింది. అదే మీకు ఇక్కడ చూడండి పాసింగ్ వెయిటేజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్. మీరు 10th పాస్ అనేది ఎప్పుడు అయ్యారు, ఏంటి దాని బేసిస్ మీద మీకు ఏంటంటే ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది క్లియర్‌గా చేశారనమాట. అయితే దీనికి ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే ఇక్కడ టోటల్‌గా మనకి ఓసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 42 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి మనకి 47 అయితే ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి వచ్చేసరికి 52 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అనేది ఫోర్సెస్ ద్వారా మనకేంటంటే ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందో సో ఆ రూల్స్ బట్టి మీకేంటంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తదని క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే దీనికి మనకి ఫీ కూడా మెన్షన్ అనేది చేశారు. ఫీ వచ్చేసి మనకి ఓసీకి వచ్చేసి మనకి రూ. 500 ఫీ అనమాట. అలాగే మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీకు ఏంటంటే రూ. 300 అండి ఫీ అనేది పే చేయాలని చెప్తున్నారు. అదే ఫీ ఎలా పే చేయాలంటే డీడీ అనేది కట్టాలి. డీడీ వచ్చేసి మనకి డీసీహెచ్ కడపకి మనం డీడీ అనేది పే అయితే చేయాలని చెప్తున్నారు. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్న అప్లికేషన్ ఫార్మ్ ఉంది. అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. బేసిక్‌గా దాంట్లో మీ యొక్క డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అలా మనకి అడ్రెస్, అదర్ క్వాలిఫికేషన్స్, పర్సనల్ డీటెయిల్స్ అలా మనకి ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అవన్నీ ఫిల్ చేసి మీరేంటంటే దేనికి పంపించాలంటే ఇక్కడ చూడండి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. మీరొచ్చేసరికి దీనికి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డీఎస్‌హెచ్ కడప ఓ బ్లాక్ న్యూ కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ ఇది ఎక్కడికైతే మీకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైకి ఏదైతే ఉన్నదో సో అక్కడికి మీరేంటంటే అడ్రస్ అనేది రాసి మీరు ఎప్పుడంటే 28 అంటే మనకి 28 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితాయన్నమాట. 4థ్ 10 ఏఎంలోగా మీరు 10 ఏఎం నుంచి 5 పీఎంలోగా మీరేంటంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరైతే పంపించాల్సి ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి డేట్. అండ్ దీనికి కనుక చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ అలాగే పోస్ట్ గాని చూసుకుంటే మనకి థియేటర్ అసిస్టెంట్ అని అంటున్నారు. దీనికి మనకేమో మస్ట్ ప్రాసెస్ ఎస్ఎస్‌సి ఆర్ 10th ఆర్ ఈక్వలెంట్ అనమాట. మీ దగ్గర 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే జీడీఏ అలాగే మనకి ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ దీనికి కూడా మనకి జస్ట్ మనకి 10th అనేది అడుగుతున్నారనమాట. ఇవి వచ్చేసి మనకేంటంటే ఔట్ సోర్సింగ్ బేసిస్ మీద మనకేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీకు పర్ మంత్ వచ్చేసి 15,000 పర్ మంత్ అనేది సాలరీ అయితే ఉంటుంది. ఇది ఫ్యూచర్‌లో పర్మనెంట్ అవుతదా? అవ్వదా? అనేసి ఏదో 50, 50 ఛాన్సెస్ మీద వీళ్ళు చెప్తున్నారనమాట. ఓకేనా? సో, అయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకేంటంటే కడపలో ఉన్న మనకి డిస్ట్రిక్ట్ సెకండరీ హెల్త్ మనకి ఎడ్యుకేషన్ మనకి డిపార్ట్మెంట్ నుంచి మనకి రావడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ తాలూకు డీటెయిల్స్ అనమాట. సో, వీటితో అంతా ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.